ఒక దేశం మొత్తం యుద్ధం చేయడం ఎందుకు? ఒకళ్ళం నువ్వు నేను కొట్టుకుందాం, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు మిగిలిన దేశానికి సరెండర్ అయిపోతాం, బానిసలైపోతాం అని చెప్పి అవతల నుంచి సవాలు విసురుతా ఉన్నాడు గొల్యాతు అనేవాడు. ఎన్ని రోజులు అంటే 40 రోజులుగా డైలీ వస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, డైలీ వస్తా ఉన్నాడు, కేకలేస్తా ఉన్నాడు, డైలీ వస్తున్నాడు. అరే మీకు రాజ్యం ఎందుకు, మీకు రాజు ఎందుకు, మీకు దేవుడు ఎందుకు అని చెప్పి ఇష్టం వచ్చినాడు, బూతులు తిరుగుతూ ఉన్నాడు. కానీ 40 రోజులుగా సైన్యంలో ప్రతి ఒడికి గుండె సరిపోవట్లేదు ఆడొక్కడిని చంపడానికి. రాజుగారికి ధైర్యం సరిపోవట్లేదు, రాజు కొడుక్కి ధైర్యం సరిపోవట్లేదు, సేనాధిపతికి ధైర్యం సరిపోవట్లేదు. ఈ 14 ఏళ్ల కుర్రోడు అక్కడికి వచ్చేసరికి వాడి కేకలేయడం వినపడ్డది. వాడి కేకలేస్తా ఉన్నప్పుడు ఈ కుర్రోడికి కోపం వచ్చేస్తుంది. వీడు తప్పు చేసిన వాళ్ళని తిట్టట్లా, యుద్ధానికి వచ్చిన వాళ్ళని దూషిస్తూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు, వీళ్ళని అడ్డు పెట్టిన దేవుణ్ణి కూడా తిడతా ఉన్నాడు. కోపం వచ్చిన దావీదు పలుకుతున్న మాట, నా యేసయ్యను తిట్టడానికి వీడెవడు,